కండేలి కరియమ్మ దేవస్థానం చాలా ఘనంగా జరిగింది. మా ఊరికి కండేలిని ఇంకా దేవతను తోడుకురావడం జరిగింది. మా ఊరికిను కండేలికి చాలా దూరం ఫ్రెండ్స్. అక్కడి ఇంకా అమ్మవారిని తోడుకురావడం జరిగింది. ఎంట్రన్స్లో ఇంకా ఊర్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి ఇంకా వీడియో తీశాను. ప్రతిదీ వీడియో మీకు అప్లోడ్ చేశాను, చూడండి, ఆనందించండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, ఎంతో తేజోమయంగా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో మీకు కూడా చూపిస్తాను, చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను. అమ్మవారికి ఇంకా ముందుగానే కలశాన్ని లోపలికి తేవడం జరిగింది. తర్వాత అమ్మవారిని ఊరు లోపలికి తోడుకురావడం జరిగింది. కలశం కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ క్రియేషన్స్. మీరు చూస్తున్న వీడియో ఏమంటే మన నాన్న వాళ్ళ ఇంటి దేవత కండేలి కరియమ్మను మా ఊరికి తోడుకురావడం జరిగింది. అందువల్ల ఓ మెమరీలా ఉంటుంది. అలాగే మీరు చూసి ఆనందిస్తారని వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. కండేలి కరియమ్మ అంటే చాలా మహిమ గల తల్లి అన్నమాట. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి దేవతను తోడుకురావడం జరిగింది. అలాగే 2 రోజులు అన్నయ్య వాళ్ళ ఇంటిలోనే దేవతను ఉంచడం జరిగింది.
చూడండి ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే అమ్మవారిని ఉంచడం జరిగింది. 2 రోజులు కూడా ఇక్కడే ఉంది. అలాగే అమ్మవారిని మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు ఎంత తేజమయంగా ఉన్నారో. మొత్తం వెండితోనే ఉంది. మొత్తం అంత అలంకరణ అంతా వెండితోనే. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఘనంగా జరిగింది. అలాగే పార్ట్ 2 కూడా పెట్టాను, చూడండి. ఇక్కడ అమ్మవారికి ముగ్గుల జడ కూడా వేయడం జరిగింది. చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అమ్మవారికి ముగ్గుల జడ కూడా వేయడం జరిగింది. చూడండి ఎంత ఆనందంగా ఉందో అమ్మవారు. పూలు మొత్తం నిండుకును అలంకరణ చేశారు. చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఉత్సవం. అలాగే దీపాలు చేసినాము. అది 2వ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన ఆనందం కోసం మరియు ఒక మంచి మెమరీలా ఉంటుందని వీడియో తీసాను తప్ప మరి ఎలాంటి ఉద్దేశం మాత్రం కాదు, ఏ ఉద్దేశం కూడా లేదు. అలాగే మీరు కూడా చూసి ఆనందిస్తారు అని వీడియో తీసానంతే. వీడియో చూసి మీరు కూడా ఆనందిస్తారని, మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
మా ఊరి అమ్మవారి గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి దేవుని గుడి దగ్గరికి పోలేదు. నిర్మాణం అంతా పూర్తయినాక చూపిస్తాను మీకు కూడా ఫ్రెండ్స్. పిల్లలకి అలాంటి ఎక్కువగా ఉంది, బేజారు చేసుకోవద్దండి ఫ్రెండ్స్. పిల్లలు మామూలే, పిల్లలు ఎప్పుడూ అల్లరిగానే ఉంటారు, బేజారు చేసుకోవద్దండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.